शक्ति पराशक्ति మంజా పొడవ కటి అంగారమ్మ సింగారమ్మ వయ్యారమ్మ అంగారమ్మ అంగారమ్మ వరాలమ్మ అంగారమ్మ శక్తియే పరాశక్తియే ఓం శక్తియే ఆది పరాశక్తియే ఓం శక్తియే మరవూర Hello guys, welcome back to our YouTube channel Techie Couple. Yes, finally the day has come. Yes, ఇవాళే మేమైతే మేల్ మర్బతూర్కి వెళ్తున్నాం. Yes, my favorite place. సో మేము ఆన్ ది వే ఇక్కడ బెంగళూరు నుంచి మేల్ మర్బతూర్ ఆన్ ది వేలో చాలా టెంపుల్స్కి అయితే వెళ్తాం. చాలా అంటే ఒక 2-3 టెంపుల్స్కి అయితే వెళ్తాం. అన్ని టెంపుల్స్ అన్ని మీకు ఈ వ్లాగ్లో అయితే చూపిస్తుంది. దాని స్పెషాలిటీ ఏమి, అక్కడ ఆ దేవుడు ఉంటుంది ఏమి అని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఇస్తాం. అండ్ దర్శనం అన్ని ఎలా అయింది ఆన్ ది వేలో వస్తా కూడా మేము టెంపుల్స్కి అయితే వెళ్తాము. సో ఇంకా లేట్ చేసేది, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఎస్, మేమైతే మేల్ మర్వతూర్కి జస్ట్ 1 డేలో వెళ్ళొస్తాము, అది కూడా వీకెండ్. సో మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయ్యి లేట్ నైట్ 2:00 3 అయితే రీచ్ అయిపోతాం. సో ఇంకా అందరూ మేము 3:30కే లేచి ఫ్రెష్ అయ్యి టీటీ కూడా మేము 5:30కే రమ్మని చెప్పున్నాము. సో దట్ మనం ఇక్కడి నుంచి ప్రకాష్ నగర్ ఓం శక్తి గుడికి వెళ్ళి అక్కడ మన ఇర్మోడిల్ ఉంటుంది కదా, సో దాన్ని తీసుకొని ఆ తర్వాత అక్కడి నుంచి మనం ఒక 7-7:30 కని స్టార్ట్ అయితే మనం వీ కెన్ మేనేజ్ టైం. నేను ప్రీవియస్ బ్లాగ్స్లో చెప్పాను కదా, ఇలాంటి లెటర్ ఇస్తారు. సో ఈ లెటర్ తీసుకెళ్ళి మనం మేల్ మర్వతూర్లో చూపిస్తే ఇక్కడ కూడా మనం అమౌంట్ పే చేయాలి ఇర్మోడ్ కట్టేదానికి. అక్కడ కూడా ఇర్మోడ్కి టికెట్ అయితే ఉంటుంది 350 రూపీస్, దట్ ఈస్ ఫిక్స్. సో ఈ లెటర్ చూపించి అండ్ పార్కింగ్ది కూడా చూపిస్తే మనకి ఆ టికెట్స్ అయితే ఇస్తారు. లెట్స్ గో. ఎస్, టీటీ కూడా ఆన్ టైం 5:30 అంటే ఎగ్జాక్ట్గా 5:30కి అయితే ఇంటి ముందు రోనింది. అండ్ ఎస్, ఈ టీటీ కూడా వన్ ఆఫ్ మై కజిన్దే. సో మీరు కూడా ఎవరైనా ఇలా ఓం శక్తి, శబరిమలై ఆర్ షార్ట్ ట్రిప్స్, లాంగ్ ట్రిప్స్ ఎక్కడికైనా ఏ ట్రిప్ అయినా వెళ్ళాలంటే మీరు కూడా బుక్ చేసుకోవచ్చు. నేను వీళ్ళ నంబర్ అన్ని ఇన్ఫర్మేషన్ అని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. ప్లీజ్ హ్యావ్ అ లుక్. ఎస్, ఆబ్వియస్లీ మీకైతే రీజనబుల్ ప్రైస్కి దొరుకుతుంది. టీటీ అయితే చాలా నీట్గా ఉన్నింది, నీట్గా వాష్ చేసుకొని అయితే వచ్చున్నారు. మేము ఫస్టే చెప్పున్నాం నీట్గా వాష్ చేసుకొని వచ్చేయండి అనేసి. చెప్పలేకున్నా పోయినా పర్లేదు, వాళ్ళైతే నీట్గా అయితే తీసుకొని వస్తారు. సో ఇంకా మేము అన్ని బొట్ల పసుపు కుంకుమ అన్ని పెట్టుకొని టైర్లకి అండ్ లోపల స్టీరింగ్కి లోపల దేవుడు కూడా ఉన్నింది, దానికి అన్ని బొట్లన్నీ పెట్టుకొని ఇంకా బయట గ్లాస్ పైన ఓం అని రాసుకుందాం అనుకున్నాం. అది తమిళ్లో రాద్దాం అనుకున్నాం, మనకైతే తమిళ్లో రాసేకి రాదు కదా. సరే ఓకే, ఇంకా గూగుల్ చేసానే రాద్దాం అనేసి రాశాను. అది కూడా పైన ఎక్కి రాయాలి కదా. ఇంకా మా ఇంట్లోనే ఒక టేబుల్ ఉంటుంది, దానిపైన ఎక్కి అయితే రాసుకున్నా. ఎస్, ఓం అయితే చాలా బాగా వచ్చింది, చాలా నీట్గా వచ్చింది. అండ్ ఇంకా టీటీ లోపల బయట అన్ని ఇలా పసుపు నీళ్ళు అయితే చల్లుకున్నాం, సో దట్ ప్యూర్‌గా ఉంటుంది అనేసి కంప్లీట్ బయట లోపల అన్నీ అయితే చల్లుకున్నాం. యెస్, ఇంకా నా ప్రీవియస్ వ్లాగ్స్ చూసుంటే మీకు తెలిసే ఉంటుంది. మా ప్రిపరేషన్స్ మనం వేపాకు అండ్ నిమ్మకాయలన్నీ కట్టుకున్నాం కదా గాడికి కట్టాలనేసి. సో ఇంకా డ్రైవర్ అన్న కూడా గాడికి వాళ్ళకి తెలిసుంటుంది కదా, సో వాళ్ళే కట్టుకున్నారు. అండ్ ఇంకా ఇంట్లో పూజ చేసి మేమైతే స్టార్ట్ అయ్యాం. అండ్ ఇంటి దగ్గరే మేము టీటీకి అన్ని పూజ చేసి గుమ్మడికాయ కొట్టి దిష్టిని తీసి స్టార్ట్ అయ్యాం. పరాశక్తి 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 ఓం శక్తి
ओम शक्ति पराशक्ति 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 ओ చుట్టూ తీ శక్తి పరాశక్తి 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 మా ఇంట్లో ఏమే ఫంక్షన్ ఉంది, ఏమే పూజ ఉంది, స్టార్టింగ్ అయితే మా మమ్మీతోనే స్టార్ట్ చేపిస్తాం. బికాజ్ వీ ఫీల్ మా మమ్మీ మా ఇంటి మహాలక్ష్మి అనేసి. సో ఇంకా మా మమ్మీనే ఫస్ట్ అయితే టీటీ ఎక్కారు. నంపించండి కన్యాస్వామిని హృదయవంశ్. ఓం శక్తి రైట్ లెగ్ దండం పెట్టుకొని రైట్ లెగ్. ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి. ఇంకా మేమంతా కూడా దండం అయితే పెట్టుకున్నాం. అండ్ నాకైతే ఒక సెంటిమెంట్ ఉంది. మా ఇంటి బయట యాక్చువల్లీ మా ఇల్లే ఓం శక్తి నిలయం అనేసి. ఇంటి బయట ఆ బోర్డ్ చూసి వెళ్తే నాకు అన్ని బాగా అవుతుంది అనేసి నాకు ఒక బిలీఫ్. సో నేను అది చూసి అయితే నేనైతే స్టార్ట్ అయ్యాను. ఎస్ లెట్స్ గో, లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. పరాశక్తి 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 పరాశక్తి. మేమైతే ప్రకాష్ నగర్ ఓం శక్తి టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. మా ఇంటి నుంచి ఒక హాఫ్ అన్ అవర్. సో మేము వెళ్ళగానే అమ్మవారికి అయితే అభిషేకం చేస్తూ ఉన్నారు. సీరియస్లీ చూసాకైతే మన 2 కళ్ళు చాలలేవు. అండ్ ఎస్ అభిషేకం అయితే మార్నింగ్ 5 అయితే స్టార్ట్ అవుతుంది. సో మీరు కూడా ఆ టైంకి గుడికి వెళ్తే మీరు కూడా అమ్మవారికి పాల అభిషేకం చేయొచ్చు. ఎవ్రీడే ఇలా అభిషేకం చేస్తారు కదా. సో మీరు ఎవ్రీడే వెళ్ళినా కూడా మీరు పాల అభిషేకం అయితే చేయొచ్చు. పరాశక్తి 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 పరాశక్తి. ఎస్ ఇంకా మనకు లేట్ అవుతుంది అనేసి మనమైతే స్టార్ట్ అవుదాం అనేసి వాళ్ళకి చెప్తే వాళ్ళు మన ఇరుముడిలు కానీ అక్కడ పూజ అయితే చేసి దిష్టి తీసేస్తారు. సో ఇలా ఇంకా మనం ఇరుముడి అని తీసుకొని అయితే స్టార్ట్ అయ్యాము. ఎస్ ఇదే ప్రకాష్ నగర్ ఓం శక్తి టెంపుల్. చాలా అంటే చాలా ఫేమస్. ఎవరు అడిగినా చెప్తారు. అండ్ ఎస్ ఈ ఓం శక్తి మాల సీజన్లో ఈ టెంపుల్లో ఎవ్రీడే ఆఫ్టర్నూన్ అన్నదానం అయితే ఉంటుంది. సో ఎవరైనా వెళ్ళి తినొచ్చు. మీరు కూడా నియర్ బై ఉంటే వెళ్ళి తినొచ్చు. ఎవ్రీడే ఆఫ్టర్నూన్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా ఇరుముడిలు తీసుకొని మనం కిందొచ్చి అక్కడ కూడా వచ్చి ఒక్కసారి వెళ్ళైతే దిష్టి తీసి మమ్మల్ని నంపిస్తారు. సో ఇంకా ఆంటీ కూడా మనకొచ్చి ఇలా అన్ని పసుపు నీళ్ళన్నీ చల్లి దిష్టి తీసి నిమ్మకాయలో కుంకుమ వేసి దిష్టి తీసి అయితే మమ్మల్ని పంపిస్తారు. శక్తి పరాశక్తి ఓం శక్తి పరాశక్తి ఓం శక్తి పరాశక్తి ఓం శక్తి పరాశక్తి ఓం శక్తి పరాశక్తి పరాశక్తి పరాశక్తి
ఇంకా టీటీ దగ్గరొచ్చి మన ఇరుముడిలంతా ఒక శారీ కింద కప్పి, ఆ పైన మనం ఇరుముడిలు పెట్టి అగైన్ శారీ అయితే కప్పేస్తాము. శక్తియే పరాశక్తియే ఓం శక్తియే ఆది పరాశక్తియే ఓం శక్తియే మరవూరరసియే ఓం శక్తియే ఓం వినాయక ఓం శక్తియే ఓం కామాక్షియే ఓం శక్తియే ఓం బంగారు కామాక్షియే ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం 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 కాలమా స్టార్ట్ చేస్తామా మంజ పొడవకటి అంగాళమ్మ సింగారమ్మ వయ్యారమ్మ అంగాళమ్మ అంగాళమ్మ వరళ అంగాళమ్మ వరళ అంగాళమ్మ వరళ అంగాళమ్మ వరళ నడలియాడు అంగాళియ వసుడలయాడి వరళ అంగాళమ్మ వరళ అంగాళమ్మ వరళ నడలియాడు అంగాళియ వసుడలయాడి వరళ అంగాళమ్మ వరళ అంగాళమ్మ వరళ வெள்ளி பிரம்பெடுத்து மங்களம்மா சிங்காரம்மா அங்காளம்மா வராளா அங்காளம்மா வராளா அங்காளம்மா வராளா அங்காளம்மா வராளா கடலையாடு மங்காளியவ சுடலையாடி வராளா அடலையாடு மங்காளியவ சுடலையாடி வராளா. యెస్. ఇంకా మా భజన, డాన్స్‌లయితే స్టార్ట్ అయింది. ఓం శక్తికి వెళ్ళేటప్పుడు మనము మార్నింగ్ స్టార్ట్ అవుతాం కదా! వెళ్ళి అమ్మవారి దర్శనం చేసే వరకు మేమైతే నిద్రపోము. ఇలానే భజన అన్ని పాటలు పాడుకొని, డాన్స్ ఆడుకొనైతే వెళ్తాము. యెస్. ఇంకా మాదైతే స్టార్ట్ అయింది. నేనైతే దీనికోసమే వెయిట్ చేస్తున్నా. నా ప్రీవియస్ వ్లాగ్స్‌లో చెప్పాను కదా! నాకు ఇలా అంటే చాలా ఇష్టము. యెస్. ఇంకా అలానే డాన్స్ ఆడుతూ ఇంకా దేవుడొచ్చేది, చెప్పేది అన్నీ చాలానే ఉంటుంది. అండ్ ఈసారైతే ఇంకా ఎక్కువే ఉండింది. చాలా అంటే చాలా బావుండింది. మీరు ఇంకా ముందు ముందు చూడొచ్చు. యాక్చువల్లీ సాంగేసి డాన్స్ ఆడేదే ఒక మంచి వైబ్ ఉంటుంది. ఇక్కడ ఇంకా సాంగ్ మనం ఆడియో ప్లే చేయకూడదు కదా! సో, నేను కంప్లీట్‌గా మ్యూట్ చేసేసి నా వాయిస్‌లోనే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. బట్ ఆ మూమెంట్‌లో అయితే చాలా అంటే చాలా బావుంది. ఆ లిరిక్స్ పాడుకొని డాన్స్ ఆడేదంటే యెస్! ఇట్ వాస్ అన్ అమేజింగ్. ఆ డివోషనల్ సాంగ్సు, డాన్సు చాలా అంటే చాలా బావుండింది. అండ్ యెస్. టీటీలో ప్రతి ఒక్కరు ఇలానే ఉంటారు. ప్రతి ఒక్కరు డాన్స్ ఆడతారు, భజన చేస్తారు. ఎవ్వరు కూడా నిద్రపోరు. అండ్ బై మిస్ ఎవరైనా నిద్రపోతే కూడా మనమైతే వదలం కదా! పసుపు నీళ్ళైతే ఎత్తుకొని మూతి పైన పోసేసేదే. సో, ఎవ్వరు భయపడి నిద్రపోరు పసుపు నీళ్ళు కొట్టేస్తారనేసి. ఇంకా యెస్. మా మమ్మీకైతే స్టార్ట్ అయింది. ఇంకా దేవుడొస్తుంది. యాక్చువల్లీ మా మమ్మీకైతే అంగాళం వస్తుంది. అంగాళమ్మ యెస్. ఆ సాంగ్ ఒకటుంటుంది కదా! ఆ సాంగేస్తేనే మా మమ్మీకి అటే వైబ్రేషన్ అయితుంది. యెస్. మా మమ్మీకైతే స్టార్ట్ అయింది. అండ్ యెస్. మా మమ్మీకైతే దేవుడొచ్చింది. మా మమ్మీకి కూడా నాలానే ఇలా యాక్చువల్లీ మా మమ్మీ నుంచే నాకు అలవాటయింది. ఇలా దేవుడు, భక్తి, పూజ ఇలా భజన చేసేదంతా. మా మమ్మీకి ఇలా అన్నీ చేసేదంతా చాలా ఇష్టం. బట్ కాళ్ళు నొప్పి యెస్. ఏజ్ అయింది. బట్ అయినా కూడా మా మమ్మీ వదలరు. ఇలా డాన్స్ ఆడతారు. ఇంకా యెస్. ఆ వైబ్స్ మా మమ్మీ ఆ డాన్స్ ఆడితేనే ఆ వైబ్స్ నాకంటూ చాలా నచ్చుతుంది. యెస్. ఫస్ట్ స్టాపే హొసూర్ దగ్గర శ్రీ ప్రత్యంగిర అమ్మవారి టెంపుల్‌కైతే వెళ్తాము. బెంగుళూరు నుంచి మేల్మరువత్తూర్‌కి వెళ్ళేవారు అందరూ ఇక్కడైతే వచ్చి దర్శనం చేసుకొనే వెళ్తారు. అండ్ బెంగుళూరులో మాగడి రోడ్‌లో ఉండే శ్రీ అంగాల పరమేశ్వరి టెంపుల్ కూడా వీళ్ళదే. అండ్ యెస్. వీళ్ళ స్వామి అయితే అందరికీ తెలిసిందే. వీళ్ళంటూ చాలా ఫేమస్. అండ్ ఇక్కడ ఐ వుడ్ లైక్ టు షేర్ వన్ ఆఫ్ మై పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. వీళ్ళ గురించి, ఈ అంకుల్ గురించి నేను చెప్పాల్సిందే. నాకు ఇలా రీసెంట్‌గానే మ్యారేజ్ అయింది కదా! 2 ఇయర్స్ బ్యాక్. ఐ మీన్ 1 ½ ఇయర్ బ్యాక్. సో, నాకు స్టార్టింగ్‌లో అలయన్స్ వచ్చేటప్పుడు నాకు అది నచ్చడం అలా ఉండింది. ఒక్కసారి వీళ్ళు నా డ్రీమ్‌లో వచ్చి సీరియస్‌లీ ఒక స్పార్క్‌లా అయితే ఉన్నారు. వాళ్ళు ఓకే. వెయిట్ చెయ్యి నీకి మంచి వాళ్ళొస్తారు అనేసి అలా టక్కని వెళ్ళిపోయారు. సో, అప్పుడు నేను ఓకే. వెయిట్ చేశాను. సో, ఫైనల్లీ రాజ్ ఈస్ నెక్స్ట్ టు మీ. సీరియస్‌లీ ఐ యామ్ వెరీ, వెరీ లక్కీ. సో, అప్పటినుంచి నేనైతే వీళ్ళని చాలా నమ్మేకైతే స్టార్ట్ చేశాను. అండ్ యెస్. దిస్ ఈస్ మై ఎక్స్‌పీరియన్స్. అండ్ ఈ టెంపుల్‌లో ఇలా
ఎండు మిరపకాయలో ఓమం వేస్తారు. ఒక్క చూరు కూడా ఘాటే ఉండదు. అండ్ యెస్ ఇప్పుడు ఆ ఎండు మిరపకాయలో దిష్టి తీసి మనమైతే అక్కడ వేసేయాలి. ఎవ్రీ పౌర్ణమికి వాళ్ళైతే ఓమం వేస్తారు. అండ్ ఇలా పసుపు కొమ్ముతో పసుపు దారం కడితే కూడా మనం మనసులో ఏమనుకోని కడితే కూడా అది జరుగుతుంది. సక్సెస్‌ఫుల్‌గా అయితుంది అనేసి నాకైతే అయింది. సో, నేనైతే అగైన్ కట్టాను. అండ్ ఈ టైంలో మనం ఓం శక్తి మాలేసుకుంటాం కదా! ఆ టైంలో వెళ్తే కూడా అక్కడ అమ్మవారికైతే అభిషేకం చేయొచ్చు. పర్ పాట్ 20 రూపీస్ ఏమో వెళ్లి తీసుకొనైతే అభిషేకం చేయొచ్చు. ఇంకా దర్శనం అయితే చాలా అంటే చాలా బా అయింది. అమ్మవారు అలా కళగా ఉన్నారు. ఇంకా అలా చూస్తూనే ఉండాలనేసి అనిపించింది. ఇంకా దర్శనం చేసుకొని ఇంకా స్టార్ట్ అవ్వాలి కదా! అనేసి బయటొచ్చి యాక్చువల్లీ హొసూరు వచ్చి దర్శనం చేసుకున్న తర్వాతే మేమైతే బ్రేక్‌ఫాస్ట్ చేసాం. సో, ఇంకా అందరూ అంబిళ్ళైతే తీసుకొని తాగాము. అండ్ ఎక్కడైనా, ఎప్పుడైనా స్టాప్ చేసినా, స్టార్ట్ చేసి ఎక్కిన ముందు మనం ఇలా కంప్లీట్ టీట్ అయితే పసుపు నీళ్ళు చల్లుకుంటాము. సో, మా సెకండ్ స్టాపే బ్రేక్‌ఫాస్ట్. యెస్. ఎవ్రీ ఇయర్ యాక్చువల్లీ మా మమ్మీ అయితే ఎవ్రీ ఇయర్ శక్తులకి బ్రేక్‌ఫాస్ట్ ఆర్ డిన్నర్ తీసిస్తా ఉన్నారు. మ్యారేజ్ అయినాక అదే నేను కూడా కంటిన్యూ చేశాను. నేనైతే ఈసారి బ్రేక్‌ఫాస్ట్ తీసిచ్చా. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అన్ని కంప్లీట్ చేసుకొని మేమైతే స్టార్ట్ అయ్యాము. అండ్ యెస్ చెప్పాను కదా! మా టీటీలో అయితే ప్రతి ఒక్కరు లేచైతే డాన్స్ చేస్తారు. అండ్ ఈ అన్నదైతే ఫస్ట్ ఇయర్ కన్యాశక్తి. బట్ ఇంకా వాళ్ళని కూడా లేపి మేమైతే ఇంక డాన్స్ వదలం కదా! డాన్స్ ఆడాలా, భజన చేయాలా, అన్నీ చేయాల. మా టీటీలో వస్తే ప్రతి ఒక్కరు భజనే చేయాలి. డాన్స్ కూడా చేసే చేయాలి. యెస్ దిస్ ఈస్ ఆర్ రూల్. జస్ట్ ఫర్ ఫన్. అండ్ ఇంకా మా నెక్స్ట్ స్టాపే తిరువన్నామలై. తిరువన్నామలైలో ఎవ్రీ ఇయర్ అయితే టీటీ వచ్చి మెయిన్ గేట్ దగ్గర స్టాప్ చేస్తా ఉన్నారు. బట్ ఈసారి అలా లేదు. 1 కిలోమీటర్ బ్యాక్ సైడే మనం టీటీ పార్క్ చేసుకొని అక్కడి నుంచి మనం ఆటోలో అయితే వెళ్ళాలి. ఇలా షేరింగ్ ఆటో ఉంటుంది కదా! పర్ హెడ్ 20 ఆర్ 30 రూపీస్ అయితే ఉంటుంది. ఇంకా మేమందరూ ఆటోలో అయితే వచ్చి ఇంకా తిరువన్నామలై మెయిన్ గేట్ దగ్గర అయితే దిగేసి ఇంకా లోపలికైతే వెళ్ళాము. అండ్ ఇలా నాకు ఎప్పటినుంచో ఇలా బొట్టు పెట్టుకోవాలనేసి చాలా ఆశగా ఉన్నింది. ఫైనల్లీ ఇంకా తిరువన్నామలైలో అయితే నేను ఇలా బొట్టు పెట్టుకున్నా. చాలా అంటే చాలా బాగుంది. నా ఫేస్ చూసి నాకే చాలా ఇష్టమైంది. తిరువన్నామలైలో అయితే చాలా అంటే చాలా రష్‌గా ఉన్నింది. ఎక్స్‌పెక్టెడ్ దర్శనం టైమ్ అయితే 4-5 అవర్స్ అనేసి అన్నారు. బట్ మాకైతే ఓం శక్తికి మేల్మరువత్తూర్‌లో ఇవాళే ఈవినింగ్ లోపలే దర్శనం చేసుకోవాలి. అదే లెటర్‌లో ఉన్నింది. సో, ఇంకా 4-5 అవర్స్ దర్శనం చేసుకొని అక్కడికి వెళ్ళాలంటే లేట్ అయిపోతుందనేసి ఇంకా మేమైతే తిరువన్నామలైలో దర్శనం చేసుకోలేదు. సమ్ అదర్ డే వచ్చి చేసుకుందాం అనేసి అక్కడి నుంచైతే స్టార్ట్ అయ్యాము. అండ్ యెస్ తిరువన్నామలైలో ఇలా దీపాలు పెడతారు. చాలా అంటే చాలా మంది దీపాలైతే పెడతా ఉన్నారు. సో, ఇంకా మేము కూడా తీసుకొనైతే పెట్టాము. యెస్ ఇది తిరువన్నామలై గోపురం మెయిన్ ఎంట్రన్స్. సో, ఇంకా దర్శనం చేసుకునే కాలేదు కదా! సో, ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యాము. షేరింగ్ ఆటో చెప్పాను కదా! ఇలా ఎనకాల కూర్చొని వెళ్ళడం అంటే చాలా బావుంటుంది. సో, ఇంకా మేమైతే ఎనకాల కూర్చొనైతే స్టార్ట్ అయ్యాము. అండ్ యెస్ మేము ఒక 4:30 కల్లా మేల్మరువత్తూర్‌కైతే రీచ్ అయ్యాము. క్యూ చూడండి ఇక్కడే ఆ టీటీ లైనే ఎంత పొడుగ్గా ఉందంటే నిదానంగా ఆ క్యూ అన్ని క్రాస్ చేసుకొని వెళ్లి చూస్తే ఓహ్ మై గాడ్! ఎంత రష్‌గా ఉన్నిందంటే యాక్చువల్లీ లాస్ట్ 2 ఇయర్స్ ఇంత రష్ లేదు ఓం శక్తిలో. బట్ ఈ ఇయర్ అయితే చాలా రష్‌గా ఉన్నింది. సరే ఇంకా ఫైనల్లీ మా ఇరుముడులని ఎత్తుకొని మేమైతే స్టార్ట్ అయ్యాము. అండ్ నేను ఇంకా అందరూ శక్తులకైతే పూలు తీసిస్తామనేసి అందరికి పూలైతే తీసుకున్నాం. అండ్ మీన్‌వైల్ రాజ్ అండ్ విఘ్నేష్ అయితే టికెట్ కౌంటర్ చెప్పాను కదా! ఆ లెటర్ చూపిస్తే మేల్మరువత్తూర్‌లో టికెట్ ఇస్తారనేసి ఇంకా ఆ టికెట్ తీసుకునేదానికి టికెట్ కౌంటర్ దగ్గర వెళ్లారు. ఇంకా మీన్‌వైల్ మేమైతే వెయిట్ చేస్తా ఉన్నాం. ఇంకా వాళ్ళు కూడా వచ్చినాక మేమైతే స్టార్ట్ అయ్యాము. అండ్ యెస్ ఇదే ఆ టికెట్. ఒక్కటైతే ఇరుముడి టికెట్. మనం ఈ ఇరుముడి టికెట్ తీసుకొని వెళ్తేనే లోపల వదులుతారు. అది స్కాన్ చేయాలి. అనదర్ వన్ ఈస్ భోజనం టికెట్. యెస్ ఇంకా మేమైతే లైన్‌లోకి వెళ్ళాము. మాకైతే ఒక 1 ½ అవర్ అయితే అయింది దర్శనంకి. లోపల అమ్మవారి గర్భగుడిలో 4 లైన్స్ అయితే వదులుతారు కదా! సో, నేనైతే దాంట్లో సెకండ్ లైన్‌లో వెళ్తాను. బికాజ్ అమ్మవారిని కూడా నీట్‌గా చూడొచ్చు. ఫస్ట్ లైన్‌లో వెళ్తే కూడా మనం అంత ప్రాపర్‌గా చూడలేము. సో, సెకండ్ లైన్‌లో వెళ్తే అమ్మవారిని ప్రాపర్‌గా చూడొచ్చు. అండ్ పక్కలో ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం ఆ పాము అండ్ అడిగిలార్ వాళ్ళని కూడా చూడొచ్చు అనేసి నేనైతే లెఫ్ట్ సైడే ప్రిఫర్ చేస్తాను ఎవ్రీ టైమ్ నేను వెళ్ళేటప్పుడు. అండ్ యెస్ ఇంకా దర్శనం అయితే చేసుకొని బయట కొంచెం షాపింగ్ అయితే చేసుకొని స్టార్ట్ అయ్యాం. ఎస్ ఇప్పుడే దర్శనం అయింది. చాలా అంటే చాలా బాగుంది దర్శనం. అమ్మవారు అలానే చూస్తూనే ఉండాలనిపించింది. Yes, ఉన్నింది బట్ అలా వెళ్తూనే ఉన్నాము. మనకి రష్ అనేది తెలియలేదు. ఎస్
ఇంకా నెక్స్ట్ మనకి మేల్మరువతూరులో దర్శనం అయింది కదా. నెక్స్ట్ ఇక వందవాసి దగ్గర పాండురంగ టెంపుల్ ఉంది, చాలా బాగుంది, అంతే కళ్ళగా ఉంటాడు దేవుడు అక్కడ, అది కూడా చూపిస్తా. లెట్స్ గో. నేను ఎవ్రీ టైం ఇలా ఓం శక్తికి వచ్చినప్పుడు ఇదైతే మిస్ చేయను. ఇదైతే తినే ఐటమ్. మీకు ఎవరికైనా ఇది పేరు తెలుసుంటే యూ కమెంట్. అండ్ ఇంకా ఒక టీ బ్రేక్, టీ అయితే తాగి మేమైతే స్టార్ట్ అయ్యాము. వందవాసికి చెప్పాను కదా, వందవాసిలో శ్రీ పాండురంగ టెంపుల్. ఎస్, ఇదే మన వందవాసిలో పాండురంగ టెంపుల్. మేల్మరువత్తూరు నుంచి ఒక 1 అవర్ జర్నీ అంతే. అండ్ ఈ టెంపుల్ అయితే జైన్ కన్స్ట్రక్ట్ చేసింది. చాలా అంటే చాలా నీట్‌గా మెయింటైన్ చేసుండారు. ఈ ఈ గోపురం చూస్తే మనకి ఆ పూరి జగన్నాథ్ టెంపుల్ గోపురం అయితే గుర్తొస్తుంది. అండ్ టెంపుల్ కూడా చాలా అంటే చాలా పెద్దది. చాలా పీస్‌గా, కామ్‌గా అనిపిస్తుంది. బయట ఎంత బాగుందంటే లోపల ఇంకా ఎంత బావుంటుందో కదా! యెస్, రండి నేను చూపిస్తా. నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడికొచ్చాను. అండ్ ఈ ఇయర్ కూడా అందుకే బావుందనేసి ఇక్కడికొస్తిమి. యెస్, చూడండి ఎంత బావుందంటే కంప్లీట్ తాంజావూర్ పెయింటింగ్. అండ్ కృష్ణుడిది స్టోరీ ఉంటుంది కదా! కృష్ణుడు పాము మీద నిలుచుకునేది, కృష్ణుడు చిన్నప్పుడు ఎలా ఉన్నారు అనేసి కంప్లీట్‌గా కృష్ణుడు పెయింటింగ్సే ఉంది. అండ్ ఇలా కృష్ణుడు అవతారాలన్నీ ఉంది. అండ్ దేవుడికొస్తే ఓహ్ మై గాడ్! ఎంత బావుండారంటే. అండ్ ఈ టెంపుల్‌లో స్పెషాలిటీ ఏమంటే దేవుడు రాజా, ఐ మీన్ కింగ్ అవతారంలో ఉంటాడు. అండ్ చెవులొచ్చి ఫిష్ ఉంటుంది. ఆ పక్క ఈ పక్క చెవులు మీరు అబ్జర్వ్ చేస్తే ఫిష్ ఉంటుంది. విత్ పద్మావతి, ఐ మీన్ లక్ష్మీ అమ్మవారైతే ఉంటారు. ఎప్పుడు ఇలానే రాజ అవతారంలోనే దేవుడు ఇక్కడుంటారు. అండ్ ఎవ్రీ ఇయర్‌కి ఒక్కసారి, ఐ మీన్ జనవరి 3 కంప్లీట్‌గా ఇద్దరు దేవుడికి వెన్నలో అలంకరిస్తారు. సో, వెన్నొచ్చి 103 కేజీస్, 100+ కేజీస్ వెన్నయితే పడుతుందంట. సో, జనవరి 3 ఎవరైనా మీరు ఓం శక్తికి వెళ్తే ఈ టెంపుల్‌కైతే ఖచ్చితంగా వెళ్ళండి. మీరు వెన్న అలంకారం అయితే చూడొచ్చు. సో, ఇంకా మేము అక్కడ దర్శనం చేసుకొని డిన్నర్‌కైతే స్టాప్ చేశాము. యెస్, ఇంకా డిన్నర్‌కైతే దోస, ఇలా ఫ్రైడ్ రైస్ అన్ని తినేసి బెంగుళూరుకైతే స్టార్ట్ అయ్యాము. అండ్ యెస్, మేమైతే 2:30కి అలా మేము బెంగుళూరుకైతే రీచ్ అయ్యాము. ఐ మీన్ మా ఇంటి దగ్గరికే రీచ్ అయ్యాము. టెంపుల్‌కి వెళ్ళి వస్తాం కదా! సో, డైరెక్ట్‌గా నేను మా ఇంటి దగ్గరికే దిగేసాను. మా మమ్మీ వాళ్ళ ఇంటికైతే వెళ్ళలేదు. అండ్ ఇలా మేము దర్శనం చేసుకొని వచ్చిన రోజు నైట్ దిగినప్పుడు ఇలా నింపొండు దిష్టి తీసి కిందేసి మా లెఫ్ట్ లెగ్‌లో అయితే తొక్కేసి మేము ఇంటికైతే వెళ్తాము. So this is our Om Shakti vlog. Hope you guys like this video and thanks for watching. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Bye. Take care.